ఎన్ని 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 ఎన్నిరా బాబు, ఎన్ని తీసుకొస్తారు ఇంకా. 7th పార్ట్ ఇది, 6th పార్ట్లో కూడా సేమ్ ఇదే కదా, సేమ్ టు సేమ్ స్టోరీరా బాబు. జస్ట్ స్కార్లెట్ జాన్సన్ ఉంది. అసలు స్కార్లెట్ జాన్సన్ ఎందుకు తీసుకుంటారా, ఏమంత బాగుంటుంది అని చెప్పి తీసుకుంటారో నాకు అర్థం కాదురా బాబు. మీకు దండం రా బాబు, నాకైతే అసలు నచ్చలేదు ఆమె. ఈ మూవీలో అయితే మొత్తంకే నచ్చలేదు. అవెంజర్స్లో ఏమో చాలా కొంచెమన్నా ఓకే నచ్చుతుండే కానీ లైట్, కానీ ఈ మూవీలో అయితే అంటే ఏంది ఇది నాకు అర్థం కాదు. రేపటి రోజు మన దగ్గర కూడా పక్క నుంచి వెళ్తే ఊరికే ఇట్లా పట్టుకొని కూర్చుంటాం అన్నట్టు ఉంది. అది నాకు నచ్చలేదు. అబ్బా డైనోసార్ అంటే మనం భయపడతాము, ద థింగ్ ఈజ్ వెరీ బిగ్ అని చెప్పి, లార్జర్ దెన్ ద లైఫ్ అనేది అది కనిపిస్తూ ఉంటుంది డైనోసార్ని చూస్తేనే. ఇందులో డైనో అంటారు బాబు, ఏదేదో పేర్లు ఉంటాయి దాంట్లో. కష్టం అసలు. సినిమా సింపుల్ ప్లాట్ లైన్ ఉంటుంది. మన డైనోసార్ వాళ్ళు ఉంటారు కదా స్పేసెస్, వాళ్ళది బ్లడ్ తీసుకోవాలని అనుకుంటారు, సరే అని చెప్పి క్రియేట్ చేసేయడం, అది ఒక పెద్ద ఎక్కువ. ఒక ఫ్యామిలీ ఉంటుంది లిటరల్. నాకు చెప్పండి, ఆ ఫ్యామిలీ ఎందుకు ఉందిరా అసలు, నాకు అర్థం కాదు. ఆ ఫ్యామిలీ అవసరమా దాంట్లో, ఆ నలుగురు అవసరమా? నాకైతే చేసింది అయిటో అట్లుండే నా పరిస్థితి అయితే. అండ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, ప్రొడక్షన్ కాల్ పోయింది నా మైండ్ మొత్తం. అదొక టెక్నికల్ ఇష్యూ ఉండే ఆ థియేటర్లోనే.